వేయండి. కుర్చీలు ఇప్పటికే నిండిపోయినాయి. ఇంకా ఆలస్యం వచ్చేవారు కూడా అనుకూలంగా ఉండేటట్లు కుర్చీలు ఉంటే కూడా వేయాల్సింది మనం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా కుర్చీలు వేయడానికి ప్రయత్నం చేయండి. స్వామిదాసన్ గారు వచ్చి ప్రార్థిస్తాం. ప్రేమానోకులు మా ప్రిపర్లో తండ్రి, పరిశుద్ధుడైన దేవ, గరుడవు గొప్పవాడు, ఆర్యంతమైనవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, మీ మహోన్నతమైన నామములకు మహిమ కలుగునట్లు మీ కార్యములు భూమి మీద జరిగించేవాడు, సమస్త భూజనులకు దేవుడవు తండ్రి, భూపతులకు అధిపతి తండ్రి, మీ కష్టపడాలను వందనములు ఏ యోగ్యత అర్హత లేని నా జీవితాన్ని మీరు ప్రేమించి జీవములకు వారసులుగా మమ్మల్ని కోరుకున్నారు. పాపము ఇష్టమైన ఈ లోకంలో పతనమై నాశనానికి సిద్ధంగా ఉండగా అటు నాశన కూపం నుండి నన్ను మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి మీ రాజ్య నివాసులుగా మార్చిన కొరకై యుక్త కాలమున మీ ప్రియకుమారుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపి పాపములకు రావాల్సిన శిక్ష యావత్తూ ఆయన మీద మోపి మా పాపములు ఆయన కార్చిన రక్తంలో కడిగి పవిత్రపరిచిన పిల్లలుగా చేసుకున్నారు. మీ ప్రేమతో స్థుతిస్తున్నారు. నేడు శుభదినమిచ్చి జీవంతో వచ్చి ఇదిగా మీ ప్రజల మధ్యలో సజీవునిగా నన్ను కూడా ఉంచినందుకు నిన్ను స్థుతిస్తున్నాను. మీ కార్యములు ఉన్నతములు అమోఘములు వర్ణింప శక్యము కాని పాపికి రక్షణ భాగ్యంతో పాటు ఈ భూమి మీద తండ్రి భూమిని నివాసయోగ్యంగా మార్చినారు. మీ ప్రేమకై స్తుతిస్తున్నాం. ఇటు గొప్ప భాగ్యము ధన్యత మా ప్రియుడు అశోక్, ప్రియ సోదరి అరుణ, వారికి కూడా ఈ రక్షణ ఆనందం ఇచ్చి వారు నివసించిన కొరకై ఈ నూతన గృహాన్ని మీరు నిర్మించినారు తండ్రి, మేము స్తుతిస్తున్నాం. మీ నామకు మహిమ కలుగునట్లు మీ గుప్పిలి ముప్పి ప్రతి అవసరత తీర్చి నేడున్నట్టుగా నేను నూతన ఇంటిని వారికి అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను తండ్రి. ఇది ప్రతిష్ఠించబడక ముందు తండ్రి మీ మీద ఆధారపడతా ఉన్నాను. ఈ కోరిక మీ నామంలో ఆరంభిస్తున్నాం. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు మీ సన్నిధి తోడుగా ఉంచండి. నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా మీ నామకు మహిమ తెచ్చుకోండి. మీ దయగల వాకు ద్వారా నన్ను మమ్మల్ని పోషించండి, బలపరచండి, ధైర్యపరచండి. మా జీవితాలను తండ్రి మరొకసారి సరిచేసుకొని ప్రతిష్ఠించబడిన అనుభవంతో నింపబడిన వారమై ఈ నూతన ఇంటిని ప్రతిష్ఠించడానికి మాకు సాయం చేయండి. ప్రియులను ప్రేమించి వారి శ్వాసంగా ఇచ్చిన కుమార్తెలను బట్టి కూడా మీకు వందనాలు. కీర్తన, మహిమ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి పక్షంగా సాయం చేస్తురండి. బంధువులు, ప్రియులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, నెలవైన వారు, ఇరుగు పొరుగు వారు అనేకులు సమకూడి రాగలడానికి సహాయపడుతొచ్చినారు. ఇంకా రావాల్సిన వారిని, మార్గమధ్యంలో ఉన్న వారిని మీరే ప్రేమతో తోడుకొని రండి. అట్లు మీ గన్నామునికి మహిమ తెచ్చుకోండి. ఆరంభం మొదలుకొని ముగింపు వరకు మీ సన్నిధి కాంతి తోడుగా వచ్చి నడిపించి మీరే మహిమ పొందమని, మమ్మను ప్రేమించి మా కొరకై ప్రాణమర్పించి మాకు బదులుగా మరణించి తిరిగి లేచిన యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి
ప్రార్థించి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. రండి శామ్యుల్ గారు రండి. బెంచుదండి అన్న రండి రండి మీరే రండి. ఈ సమయంలో మనకి మరి ఆలస్యంగా ఆరంభిస్తూ ఉన్నాము కనుక త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. రంగులింగ దేవుడి పరిచర్య అంతట్లో, ఈ గృహ ప్రతిష్ఠ అంతట్లో ప్రభు మనకు సహాయం చేయను గాక. పాట సంఖ్య 175, 173 స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడతాం. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు ఆనోక్ అన్న మీరు రండి. రద్దాస్ అన్న మీరు రండి. పాట సంఖ్య 175, 173 స్తుతియు మహిమ ఘనత నీకే పాట. ప్రైజ్ ది లార్డ్. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవు కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదవు. నీవు కడవే గొప్ప దేవుడవు. తన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము.
స్తుతించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు నీలో వాత్సల్యత మాపై నూతనముగా దిన దినము నిలచు నీలో వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలసే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలసే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవమునిచి నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నాలో నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నాలో స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాన్ని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా పాట సంఖ్య 463 460 ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణము
463 పాట సంఖ్య. పాత పుస్తకం అయితే 460, కొత్త పుస్తకం అయితే 463, పాత పుస్తకం అయితే 460. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూను దేవుని మహిమను కోల్పోయి, అపరాధములచే ప్రజలందరూను దేవుని మహిమను కోల్పోయి, తన మహిమను మనకి చుటకు, తన మహిమను మనకి చుటకు యేసు ప్రభువే బలియాయను. యేసు ప్రభువే బలియాయను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను తన సుతునిలో, తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూసితిమి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్లతో, ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్లతో, ఆయన మహిమ దాని యందుండా, ఆయన మహిమ దాని యందుండా తన సంకల్పమై ఉన్నది. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు, మానవ హస్తము అందుండదు. క్రయము నీచి స్థలము కొనెను, క్రయము నీచి స్థలము కొనెను. తాను కోరిన స్థలమదే. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని
గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటిని తన పునాదిని వేసెను. ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటిని తన పునాదిని వేసెను. రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా, రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను. ప్రభువే సర్వము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగద్రొక్కెను శత్రువును. సింహాసనముపై కూర్చున్న ప్రభువే అణగద్రొక్కెను శత్రువును. సంపూర్ణ జయముతో ఆర్భటముతో, సంపూర్ణ జయముతో ఆర్భటముతో వెలిగించెను తన ఇంటిని. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ఒక నిమిషం దయచేసి, ఇంకా వెనకాల కుర్చీలు కావాలా అరేంజ్ చేయండి. వెనకాల ఇక్కడ ముందు ఖాళీ ఉన్నాయి, వెనకాల వేసేయచ్చు. బ్రదర్స్ ఇక్కడ ముందు కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ముందుకు రావచ్చు. అక్కడ నుంచొని పడదాం, నుంచొని చెప్పండి. లేచి నిలబడి దయచేసి ఈ చరణం పాడుకోవటం మంచిదని దేవుని సేవకులు జ్ఞాపకం చేస్తున్నారు. లేచి నిలబడదాం, కుర్చీల మీద లేచి నిలబడాలి అందరూ. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును. దహించబడును సర్వమలినము, దహించబడును సర్వమలినము. ఇంటిని మహిమతో నింపును. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దేవుని వాక్యం వినే సమయం కనుక దయచేసి మరి ఇంటి గృహప్రవేశం అంటే బంధువులు స్నేహితులు అందరూ వస్తూ ఉంటారు. మరి వాక్యం చెప్పేటప్పుడు వాక్యంకి అంతరాయం లేకుండా చూడండి. దయచేసి ఏ శబ్దాలు లేకుండా చూడండి. పిల్లలు కూడా మీరు అటు ఇటు తిరగకుండా ఉండండి. మెటుకు దేవుని సన్నిధిలో ఉన్నాము. మెటుకు అశోక్ అంకులు అరుణాచల్ ఇంటికి వచ్చాం, కానీ దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మీటింగ్ అయిన తర్వాత మీ ఇష్టం. ఉరుకుతారు, పరిగెత్తుతారు, ఇక్కడే ఉండిపోతారు. మేమైతే వెళ్తాం కాబట్టి దాని తర్వాత మీ ఇష్టం. మీటింగ్ అయ్యేంత వరకు మాత్రం మా ఇష్టం.
మీటింగ్ అయిన తర్వాత మీ ఇష్టం. కాబట్టి మీటింగ్ అయ్యేంత వరకు మీరందరూ కూడా మరి ఇక్కడ ఓపికతో ఉండండి, దేవుని సన్నిధన్న భయం కలిగి ఉండండి. కాబట్టి మాటల శబ్దం కానీ వస్తువుల శబ్దం కానీ రాకుండా, మీ అడుగుల శబ్దం కూడా రాకుండా చూసుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకున్నాం. కాబట్టి యేసు తన మృతుల నుండి లేపిన లాజరున్న బేతన్యాకు పస్కా పండుగకు 6 దినం ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున రెత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఈ అత్తరు ఎందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీన్ని నుంచుకొని నీడి. బీదులు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖనాన్ని మన కొరికి ఆస్వాదించును గాక. దేవుడి లేఖనం అనుసరించి మెట్టుకు ఈ నూతన గృహాన్ని ఈ లేఖనపు వెలుగులో దేవుడు ప్రతిష్ఠించును గాక. ఈ యొక్క లేఖనం అనుసరించి ఇక్కడ చేరొచ్చినటువంటి మనమందరం కూడా మన జీవితాల్ని మెట్టుకు ప్రభుని ఎరిగిన వారు, ప్రభుని నూతనంగా ఎరుగుట కొరకును, ప్రభుని యథార్థంగా సేవించుట కొరకును, ప్రభుని ఎరగని వారు ప్రభు కొరకే తమ జీవితంలో ప్రతిష్ఠించుకున్నట్లుగాను మెట్టుకు ఈ లేఖనం అనుసరించి దేవుడు తన ఆత్మకార్యాన్ని ఉదయకాలము మెట్టుకు ఈ స్థలంలో మనం కూడి వచ్చినటువంటి ఈ స్థలంలో ప్రభు చేయనుగాక. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి ఇల్లు కట్టుకున్న ఇంటి ఓనర్స్కి కూడా పర్మిషన్ లేదు మధ్యలో అటు ఇటు తిరగడానికి. కాబట్టి ఇది గమనించండి, ఇంటి ఓనర్స్కి కూడా పర్మిషన్ లేదు మధ్యలో అటు ఇటు తిరగడానికి. కాబట్టి ఈ విషయం గమనించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తుంటున్నాం. మరొక దినము ప్రభా, మీ మహిమను ప్రభా మేము అనుభవించుటకు, మీ ప్రేమను రుచించుటకు ప్రభా, మిమ్మల్ని సమీపంగా రాగలుగుటకు, ఓ ప్రభా మా దీన శరీరంలో మహిమగల శరీరంగా మార్చబట్టు మమ్మల్ని పునఃప్రతిష్ఠించుకున్నటకు, ఓ ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఓ ప్రభా మీరు మాకు అప్పగించిన పనిని ఇంకొంచెం ప్రభా మెట్టుకు దీన మనసుతో సంపూర్ణంగా నెరవేర్చడం కొరకు, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంకా పరలోకంలో మా బహుమానము అధికం చేసుకునే కొరకు, భూమి మీద మీ చిత్తం నెరవేర్చడం కొరకు, మెట్టుకు నీ ఏర్పాట్లను వారిని ప్రభుత్వకు నడిపించుట కొరకు, మెట్టుకు ఈ భూమిని మీ మహిమతో నింపుట కొరకు, మెట్టుకు ప్రభా శత్రు గవిని స్వాధీనపరచుకున్న కొరకై ఈ యొక్క మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేస్తూ వచ్చిన విధానంకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, ఇల్లు మీ దాసుడు అశోక్ నారాయణస్టరు ప్రభా, వారిని ప్రేమించిన పిల్లలు కీర్తన మహిమను బట్టి వందనాలు ప్రభా. మెట్టుకు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన గృహం బట్టి వందనాలు. ఈ ఇంటిని కట్టుకున్నట్టులో మీరు వారి హస్తములను బలపరిచినారు, ప్రతి అవసరం తీర్చినారు, వారి లేములను మీరు తీర్చినారు, వారి అక్కర్లను మీరు తీర్చినారు, వారి కొరతలను మీరు వారు తీర్చినారు ప్రభా. ఈ ఇల్లు ప్రభా చక్కటి ప్రభా మరి కట్టబడినకు చక్కటి నమూనా మీరు వారికి అనుగ్రహించినారు. ఎంతో సుందరమైన ఎంతో విశాలమైన మెట్టుకు ఇంటిని మీరు వారికి మెట్టుకు G+1 ఫ్లోర్స్లో మీరు వారికి అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఆ ఇంటిని నిర్మించుకున్నట్లు వారికి చేసిన మేలును బట్టి మమ్మల్ని కూడా ఉదయకాల సమయంలో ఆ ఇంటి ప్రతిష్ఠ దినంన వారి సంతోషంలో పాలిభాగస్తులకై అట్లు మమ్మల్ని కూడా వారి సంతోషంలో పాలిభాగస్తులుగా చేసిన విధానంకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా ప్రియులేళ్ల మీరు చేసిన మేలును బట్టి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, మెటుకు హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధన, మెటుకు హృదయపూర్వకమైనటువంటి స్తుతి స్తోత్రములను ప్రభా మీకే ఆరోపిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ మేము చేరొచ్చినటువంటి సమయము ఓ ప్రభా మరి విశేషముగా మెటుకు సింహాసనాసనైనటువంటి దేవుడు
మెటుకు ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుణ్ణి మెటుకు మేము నూతనంగా ఎరుగుట కొరకైనటువంటిదిగా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, మెటుకు మేము భూమి మీద కలిగిన మరి దేనికంటేను ఎక్కువగా మా హృదయం సంతోషించినట్లు మీ బలమైన సన్నిధి మా మధ్య ఉంచుతామని మేము వేడుకుంటా ఉన్నాం. మా బలహీనతను బట్టి కాక మీ పరిపూర్ణతను బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ మనసును బట్టి, మీ దీర్ఘశాంతమును బట్టి, మీ కనికరమును బట్టి, మీ కృపను బట్టి, మెట్టుకు మీ కటాక్షమును బట్టి మా మధ్యకు దిగిరమ్మని మీ పాస్లో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు ఈ స్థలంలో మీ సహవాసమందు మేము గడిపిన సమయము మాకెంతో ప్రయోజనకరమైనదిగా, మా హృదయములలో ఒక గొప్ప ఆత్మీయ మేలు కొరకైనటువంటి ముద్ర వేయబట్టు కొరకైనటువంటి సమయంగా దీన్ని మా కొరకు ఉంచమని వేడుకుంటా ఉన్నాం. ప్రభా, మీ నామం మాత్రమే అత్యున్నతంగా మహింపరచమన్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా మీరెంతో మహిం పొందినారు. మెటుకు వాయిద్యం పాటల్లో వాయిద్యంలో సహాయపడినారు. వందనాలు. తెరబడిన ఆకాశం దయచేయండి ప్రభా. మెటుకు సింహాసనాశ్రుడమైనటువంటి ప్రభా మీ పాద సన్నిధి ప్రభా మా మధ్య ఉన్నదని మేము స్తుతిస్తుంటున్నాం. ప్రభా, మెటుకు ప్రధాన యాజకుడమైనటువంటి మీ సన్నిధి మా సముఖంలో ఉన్నదని మేము స్తుతిస్తుంటున్నాం. ఓ ప్రభా, మెటుకు మీ పరిశుద్ధ సన్నిధి మా మధ్య ఉన్నదని కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. తెరబడిన ఆకాశం దయచేయము. అల్ప ఒమేగమైన మొదటివాడు కడపటివాడైన ఆది అంతమైనటువంటి ఓ ప్రభా, మీ ప్రభావమయం మీ తేజోమహిమ ప్రభా, ఈ ఇంటి ప్రతిష్ఠినంనా మేము ఇక్కడ అనుభవించినట్లు మీరు సహాయం చేయము. భూమి దాని సంపూర్ణత యెహోవా లేఖనం సెలవిస్తున్నట్టుగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నీకు చెల్లిస్తుంటున్నాం. ఓ ప్రభా, ఈ యొక్క మెటుకు ఈ మధ్యాహ్న కాలము ఈ కొన్ని గడియలు ప్రభా చేరొచ్చిన పిన్నలకేమి, పెద్దలకేమి, వృద్ధులకేమి, జతపని వారికేమి, నీ పిల్లలకేమి, అందరికీ, అన్ని అంతస్తుల్లో ఉన్న వారికి, అన్ని ప్రాయాల్లో ఉన్న వారికి ఎంతో ఆత్మీయ ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, మెటుకు మరొకసారి మెటుకు ఆయోగ పాత్రమును ఒప్పుకుని మీ నిబంధన మీ కుమారుని యొక్క శిలువ నిబంధన రక్త ప్రోక్షణలోనికి తెచ్చుకుంటూ మెటుకు అల్పు నన్ను శిలచాడు మరుపరచుము ప్రభా. మెటుకు ఈ పెదవులను నోటిని తాకము ప్రభా. కావాల్సినటువంటి ఇక్కడ చేర్చిన ప్రజలకు కావాల్సినమైన నింపుదల ప్రభా, నడిపింపు ప్రత్యక్ష దయచేయము. మీ నామకంత కొరకే మహిమ కొరకే మీరు వాడుకోవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ కలిగిన మెటుకు ఇంటిని పొందినటువంటి మీ ద్వారా ఇంటిని పొందిన మా ప్రియుల యొక్క సంతోషం, అశోక్ అన్న, అర్నస్టర్, కీర్తన మహిమల సంతోషం పరిపూర్ణమవునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఘనమైన మహిమ కలిగిన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ చదువు లేఖనం భాగం మా కొరికే దీవించమని మీరే మాట్లాడమని ప్రతి ఒక్కరితో నిన్ను ఎరిగిన వారు, ఎరగని వారు, నిన్ను కలిగిన వారు, నిన్ను ఇంకా కలిగి లేనటువంటి వారు ప్రభా, మెట్టుకు ఈ యొక్క మధ్యాహ్నము మీ స్వరంను మీ స్పర్శను వారు కలిగి ఉంటికాయ మీ చేసి సంధించబెట్టికాయ మీరు సహాయం చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనం చెల్లించి స్తుతించి దీన్ని మనం సత్యంతో కనికరం దాని కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఒక విషయం గమనించండి. ఇక్కడ కొత్త ఇంట్లో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఈ వాక్యం చెప్పేది కొత్త ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పండి. అక్కడ మీరు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మేము వాక్యం చెప్పి వ్యర్థం, ఏం ప్రయోజనం లేదు. మేము ఇక్కడ వాక్యం చెప్పేది కొత్త ఇంటి కోసము, ఈ ఇంటి యజమానులు ఈ ఇంటి కోసం. కాబట్టి ఆ కొత్త ఇంట్లో ఒక్క శబ్దం కూడా వినపడొద్దు, కింద కానీ పైన కానీ. అప్పుడే ఆ దేవుడు ఆ ఇల్లు ప్రతిష్ఠిస్తాడు. మీరు లోపల మాట్లాడుకుంటూ ఉంటే దేవుని సంచారం ఆ ఇంట్లోకి రాదు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. బంధువులైనా ఎంత దూరం నుంచి వచ్చినా ఒక గంట సేపు ఓపిక పట్టండి, దాని తర్వాత మీ ఇష్టం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒక గంభీరమైనటువంటి విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 3వ వచనంలో అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. మెట్టుకు అత్తరు వాసనతో నింపబడినటువంటి ఇంటిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ద్వారా మరియు మనం తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన, గ్రహించవలసిన సత్యం ఏంటంటే ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఇల్లు ఎట్లుండాలా? ఖాళీగా ఉండకూడదు. ఇల్లు నింపబడాలి. ఇల్లు ఖాళీగా ఉండకూడదు. మెట్టుకు ఇల్లు నింపబడాలి. ఎటువలే నింపబడాలి తెలుసా? దేవుని మహిమార్థమై నింపబడాలి. దేవుని యొక్క పునరుద్ధారణ శక్తి చే నింపబడాలి.
దేవుని యొక్క మహత్యంచే నింపబడాలి, దేవుని యొక్క పరాక్రమంచే నింపబడాలి, దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. మెటుకు దేవుని మందిరం మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలు నివసించే ఇళ్ళు కూడా నింపబడాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉంటున్నాం. కనుక ఇక్కడ యోహాను సువార్త 12:3 మనం చూస్తే ఇక్కడ యేసు ఉన్న ఇల్లు అత్తరు వాసనతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసు ఏ ఇంట ఉంటాడో ఆ ఇల్లు మెట్టుకు నింపబడినదిగా ఉంటుంది. కనుక యేసు ఏ ఇంట్లో ఉండడో ఆ ఇంట్లో ఎంత బంగారం ఉన్నా, ఎంత విలువైన వస్తువులున్నా, ఎంత ఖరీదైన వస్తువులున్నా, మెట్టుకు ఎంత గొప్పవారున్నా ఆ ఇల్లు ఖాళీదే. యేసు ఉన్న ఇల్లే నింపబడినటువంటి ఇల్లు. యేసు లేని ఇల్లు ఏది కూడా నింపబడినటువంటి ఇల్లు కాదు. కాబట్టి దేవుడు మెట్టుకు ఈ భూలోకంలోనికి వచ్చింది దేనికోసం అంటే ప్రతి ఇంటిని వెలిగించి, మెట్టుకు ప్రతి వ్యక్తిని వెలిగించి, ప్రతి ఇంటిని నిండుగా నింపాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చినాడు. మెట్టుకు ఏ ఇల్లైనా సరే ఏదైనా ఒక దాని చేత నింపబడాలి. మనం అనుకుంటాం ఇంటిని నింపండి అంటే సోఫాలు కొంటాం, దివాన్లు కొంటాం, ఫ్రిడ్జ్లు కొంటాం, వాషింగ్ మిషన్లు కొంటాం, కార్పెట్లు వేస్తాం, టీపాయ్ వేస్తాం, దాని తర్వాత మ్యాగజైన్ ర్యాక్ కొంటాం, దాని తర్వాత ఫ్లవర్ వాజులు కొంటాం, డోర్ పక్కకి రకరకాలుగా మనం ఇంటిని అలంకరిస్తాం. ఇంటిని నింపడం అంటే అది కాదు. ఇంటిని దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో, దేవుని బలముతో, దేవుని బలాధిక్యముతో, దేవుని మహత్యంతో నింపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మెట్టుకు ఈ కొత్త గృహము ఇప్పుడు కట్టబడింది, ప్రతిష్ఠ చేయబడతా ఉంది. ఈ ఇల్లు మెట్టుకు యోహాను సువార్త 12:3 ప్రకారము ఈ ఇల్లు నింపబడాలి. అతని వాసనతో కాదు కానీ యేసు వాసనతో నింపబడాలి, పునరుద్ధాన వాసనతో నింపబడాలి, యేసు ప్రేమ యొక్క వాసనతో నింపబడాలి, యేసు యొక్క జీవం యొక్క వాసనతో నింపబడాలి, యేసు యొక్క మహత్యం యొక్క వాసనతో నింపబడాలి. యేసు యొక్క కనికరము, యేసు యొక్క మహత్యము, వాటితే యేసు యొక్క ఆదరణ అను సువాసన పరిమళ వాసనల చేత ఇల్లు నింపబడాలి. ఇదే ఈ ఉదయకాలము మెటుకు దేవుడు బయలుపరచు, మెటుకు పరలోక సత్యమేంటో అన్నది మెటుకు ఈ ఇంటికి ఎంతో ఆసక్తితో వచ్చినటువంటి మీరు ఇంటిని చూడండి. ఇంటి కొరకును, ఇంటిలో ఉన్నవారి కొరకును ప్రకటించబడినటువంటి ఈ వాక్యం ఆధారం చేసుకుని మీ ఇండ్లను కూడా నింపుకోవాలని ప్రయత్నం చేయవలసినగా ఈ వాక్య వెలుగులో దేవుని నామములో మనవి చేస్తూ ఉంటున్నాం. మెటుకు పరిశుద్ధ గ్రంథంలో ఇట్లా నింపబడిన కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇట్లా దేవుని చిత్తానుసారంగా నింపబడినటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇండ్లు ఏంటో మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మెటుకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. మొట్టమొదటిగా మరి ఇక్కడ ఒక ఇంటిని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను, తెలుగులో వాక్యం చెప్తాను కనుక నాకు అందుకే 2 బైబిల్స్ వాడతాను. మీరు వేరేది అనుకున్నారు, ఇక్కడ మామూలు ఇంగ్లీష్ బైబిల్ అని. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 10-11 వచనాలు. Deuteronomy chapter 6 and verse 10 and 11. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకును యాకోబుతో చేసిన ప్రమాణం బట్టి నేను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములను నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, చాలండి, మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు. దేవుడు ఇశ్రాయేలీయులకి మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చుంటున్నాడు. కనుక ఈ మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్ళు ఇది చాలా ప్రాముఖ్యమైనది. నీ ఇల్లు కూడా మంచి ద్రవ్యముల చేత నింపబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మెట్టుకు నూతనంగా ప్రతిష్ఠించబడుతున్నటువంటి ఇల్లు మంచి ద్రవ్యముల చేత మెట్టుకు నింపబడాలి. ఇది మా యొక్క ఆశ ఉంటా ఉన్నది.
చూడండి, రెండోదిగా మనం చూస్తే ఇక్కడ ఇంకొక ఇంటిని కూడా మనము చూడవచ్చు. చూడండి, రెండో రాజుల గ్రంథము, అందుకంటే ముందుగా యోషువ గ్రంథం 24 అధ్యాయము 15 వచనం. యోషువ గ్రంథం 24:15. జాషువా 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికిడందో వచ్చినేళ్ళ మీరు ఎవరిని సేవించదురు? నది అద్దరిని నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింపకోరు నేనును నా ఇంటి వారును యెహోవాను రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, యెహోవాని సేవించేటువంటి ఇల్లు. హౌస్ హూ ఇస్ సర్వింగ్ ద లార్డ్. ఫస్ట్లీ మంచి హౌస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ గుడ్ థింగ్స్, మంచి పదార్థములతో ద్రవ్యములతో నింపబడినటువంటి ఇల్లు. రెండోదిగా దేవుణ్ణి సేవించేటువంటి ఇల్లు. మెట్టుకు మనం చూస్తాం కుటుంబంగా. ఇక్కడ యోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారిని ఏం చేస్తాం? యెహోవాని సేవిస్తాం. చూడండి, మూడోదిగా మనం చూస్తుంటున్నాం, రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 Kings 4th chapter. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, 3-4 వచనాలు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి నీ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి. మూడోదిగా మనం చూస్తూ ఉంటున్నాం, మెట్టుకు మరి నూనెతో నింపబడినటువంటి ఇల్లు. ఏ హౌస్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఆయిల్. మూడు ఇళ్ళని చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటి? మంచి పదార్థంతో నింపబడిన ఇల్లు. రెండోది ఏంటి? దేవుని సేవించేటువంటి ఇల్లు. మూడోది ఏంటి? నూనెతో నింపబడినటువంటి ఇల్లు. 4 ఏంటిని మనం చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. చూడండి, 23-24 వచనాలు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను. 24. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండు. వాన కురుసను, వరదలు వచ్చెను, గాలి విసిరా ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలే. 4వ ఇల్లు ఏంటంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు. 4వ ఇల్లు బండ మీద కట్టబడినటువంటి ఇంటిని మనం చూస్తూ ఉంటున్నాం. 4వ ఇల్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇల్లు కాబట్టి మనం చూస్తుంటున్నాం. 4వదిగా బండ మీద. 5వదిగా మనం చూస్తుంటున్నాం లూకాసు సువార్త 19వ అధ్యాయం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. లూకా 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిన రక్షించబడిన ఇల్లు. 5వదిగా మనం చూస్తాం రక్షించబడినటువంటి ఇంటిగా మనం ఈ ఇంటిని మనం చూస్తూ ఉంటాం. రక్షించబడినటువంటి ఇల్లు. 6వదిగా మనం చూస్తే పరిమళ వాసన. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే సువాసనతో నింపబడినటువంటి ఇల్లు. 6 ఇళ్ళు అయినాయి. ఇప్పుడు 7వ ఇల్లు మనం చూస్తాం. చూడండి, లేవికాండం 14వ అధ్యాయం 43వ వచనం నుండి ఆఖరి వరకు 43 నుండి 47 వరకు మార్చొద్దాం. లేవికాండం 14వ అధ్యాయము 43 నుంచి 47 వరకు అతడు ఆ రాళ్లను ఊడదీయించి
ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడ్ల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. 44. అప్పుడు ఆ పొడ ఇంటి వ్యాపించిన ఎడ్ల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రం. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి మోయింపవలెను. 46. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములని దానిలో ప్రవేశింపవాడు సాయంకాలం వరకు. ఆ ఇంట పండుకున్నవాడు తన బట్టలు ఉతుకునవలను, ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలను ఉతుకునవాడు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం కుష్టముతో నిండిన ఇల్లు. 7వ ఇల్లు కుష్టంతో నింపబడిన ఇల్లు, లేకపోతే కుష్టమును బట్టి పడగొట్టబడిన ఇల్లు. 7 ఇల్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఉన్నాయి, వాటిని అన్నిటి గురించి మనం చెప్పలేం. కాబట్టి వాటిని గురించి చెప్తే ఈ ఇంటి ప్రతిష్ట సాయంత్రం దాకా అయ్యేది. కాబట్టి అంత ఓపిక మీకు లేదు. కాబట్టి చెప్పాలన్న నాకు ఆసక్తి ఉన్నా వినే ఓపిక మీకు లేదు. కనుక మనం అందరం బలహీనం. కాబట్టి కొద్దిసేపట్లో ఈ 7 ఇళ్ళ యొక్క మెటుకు అనుభవము అంతస్తు ఏమైనదో మెటుకు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. మెట్టుగా నీ ఇల్లు ఏ ఇంటి దేంతో నింపబడింది? ఈ కొత్త ఇల్లు ఈ 7 అంతస్తుల అనుభవంలో నింపబడి ఉండాలని దేవుని దాసులంగా ఆశపడతా ఉంటున్నాం. కనుక మెటుకు మొట్టమొదటిగా మంచి పదార్థములతో నింపబడినటువంటి ఇల్లు. మెటుకు కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశం అది. దాంట్లో సర్వ సమృద్ధి ఉంది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఏముందంట దాని మీద ఉన్నది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఆ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉందంటే అర్థం ఏంటంటే ఆ ఇంటిలో, ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద మెటుకు దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. మెటుకు దేవుని యొక్క కనుదృష్టి ఉంది. మెటుకు దేవుని యొక్క కనులు ఆ దేశం మీద ఉన్నాయి. మెటుకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద ఉంటా ఉన్నాయి. 12వ వచనం ద్వితీయోపదేశ కాండం 11:12. అది ఆకాశ వర్ష జలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, ఆ దేవుడైన నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి ఆ కానాను దేశం అనేది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది. కనుక ఆ శ్రేష్టమైనటువంటి పదార్థాలు మెట్టుగా అక్కడ ఫలాలు మన భారతదేశంలో చిన్న చిన్నగా ఉండవంట, చాలా పెద్దగా ఉంటాయంట. మా అక్క మా బావగారు చాలాసార్లు ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి వచ్చినారు. చాలాసార్లు వాళ్ళు చెప్తారు ఒక కట్టిపండు చాలా పెద్దగా ఉంటుంది, ఒక కట్టిపండు తింటే మనం ఒక కట్టిపండే తినలేము అక్కడ అని చెప్పినారు. కాబట్టి ఎంతో పెద్ద, మరి ఎంతో ఫలభరితమైన, ఎంతో సస్యం కలిగిన, ఎంతో సత్తువు కలిగినటువంటి దేశం అది. మెటుకు అది ఆకాశ వర్షం జలమును తాగేటువంటిది. అంటే సమృద్ధి అయినటువంటి వర్షము, ఆ వర్షం చేత భూమి పదును చేయబడి ఎంతో ఫలభరితమైన, ఎంతో భూఫలం ఎంతో శ్రేష్టమైనదిగా ఉండేదిగా ఉంటా ఉన్నది. మన దేశంలో కూడా భూఫలంలో రకరకాలుగా కేటగరైజ్ చేస్తారు. బెస్ట్ కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ అంతా కూడా బయట దేశాలకు ఎగుమతి చేస్తారు. మనం వాడేదంతా కూడా సెకండ్ కేటగిరీ కానీ థర్డ్ కేటగిరీ కానీ మనం వాడతాం. ఆ విధంగా దేశం ఆర్థికంగా మెటుకు ఆర్థిక అవసరాలు తీర్చబడతా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనం చూస్తే మెటుకు శ్రేష్టమైనటువంటి వాటితో నింపబడినటువంటి ఇల్లు, మంచి పదార్థాలతో నింపబడినటువంటి ఇల్లు, మంచి పదార్థం. ఆ దేశం మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆ దేశంలో ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంటి మీద దేవుని కనుదృష్టి ఉంది. అన్ని ఇండ్లలో మంచి పదార్థాలు ఉంటా ఉన్నాయి, ఏమీ తక్కువ కాలేదు. అందుకే కీర్తనలో చెప్పబడింది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండేది. భోజన బల్ల మీద ఆహారం లేకపోతే ఉంటారండి పిల్లలు? ఉంటారా? సమృద్ధి ఉన్నటువంటి ఇల్లు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది. ఎంతో మంచి సమృద్ధి ఉంది. కాబట్టి ఈ యొక్క గృహం కూడా మెటుకు సమృద్ధితో నింపబడే వాళ్ళని దేవుని దాసులుగా ఆశపడతా ఉంటున్నాం. మెటుకు మంచి పరలోక సమృద్ధి మెటుకుతో నింపబడాలని దేవుని దాసులుగా ఆశపడతా ఉంటున్నాం. కాబట్టి సమృద్ధి కలిగినటువంటి ఇల్లు, ఈ భాగానికి మళ్ళా కూడా వస్తాం. చూడండి, రెండోదిగా మనం చూస్తే ఇక్కడ మెటుకు మనం దేవుని సేవించేటువంటి ఇల్లు. చూడండి, దేవుని సేవించి యోషువ గ్రంథం 24:15 మనం చూస్తున్నాం. నేను నా ఇంటి వారిని ఏం చేస్తాం? యెహోవాని దేవుని సేవించేటువంటి ఇల్లు. ఈ ఇల్లు మెటుకు అశోక నారాయణ ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఇల్లు. రెండోదిగా దేవుణ్ణి సేవించేటువంటి ఇంటిగా ఉండాలని దేవుని దాసులుగా ఆశపడతా ఉంటున్నాం. మెటుకు ఆ విధంగా దేవుడు వారికి సహాయం చేయనుగాక.
కాబట్టి దేవుణ్ణి సేవించాలి, వారు దేవుణ్ణి సేవించాలి. మెటుకు వారిని దేవుడు రక్షించుకున్నాడు, వారి కొరకై కలవరిలో ప్రాణం పెట్టినాడు. ఆ పరలోక సత్యాన్ని, ఆ నిత్య సత్యాన్ని వారు గ్రహించగలిగినారు. యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారు. ఇప్పుడు వారు ఏ దేవుడిని అయితే సొంత రక్షకుడిగా కలిగి ఉన్నారో, ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారు మెటుకు వారిని పాపం నుండి, చీకటి నుండి మెటుకు వారిని విడిపించినారు. ఆ దేవుని మహిమ కొరకు వారు జీవించాలి. కాబట్టి దేవుని యోషువ ఇంటి వలె దేవుణ్ణి సేవించే ఇల్లుగా ఇది ఉండాలని దేవుని దాసులంగా మనం చేస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, మనం చూస్తే ఇక్కడ మూడోదిగా నూనెతో నింపబడినటువంటి ఇల్లు. నూనెతో, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఇల్లు. నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటా ఉన్నది కనుక వీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలని మెటుకు ఇంటిలో, నూతన గృహంలో అశోకన్న, అరుణాస్టర్ కూడా దేవుని ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలని దేవుని దాసులుగా మెటుకు కోరుతా ఉంటున్నాం. ఇది మాకు హృదయాభిలాష ఉంటా ఉన్నది. మెటుకు దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తోంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతురో వారు దేవుని కుమారులను పడతారు. వారు దేవుని కుమారులను పడినట్లు వారు దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నాలుగోదిగా మనం చూస్తూ వచ్చింటున్నాం, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు. మెటుకు దేవుని వాక్యంను పునాదిగా ఆధారంగా చేసుకుని వారు జీవించాలి. అట్లు జీవించి అన్ని పరిస్థితుల్లో కూడా మెటుకు వారు జయ జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ పరిస్థితి వారిని బలహీనపరచకూడదు. మెటుకు ఏ పరిస్థితి వారిని కృంగదీయకూడదు. ఏ పరిస్థితి వారిని వెనకంజ వేసినట్లుగా దేవుని విషయాల్లో చేయకూడదు. అది మా యొక్క హృదయాభిలాష ఇంటా అన్నది. నాలుగోదిగా మెటుకు అటువంటిదిగా ఇళ్ళు ఉండాలి. మెటుకు మరి బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, దేవుని వాక్యంనే మెటుకు పునాదిగా మెటుకు చేసుకున్న ఇల్లుగా ఈ ఇల్లు ఉండాలని అశోకన్న, అరుణాస్టర్ వారి పిల్లలు ఉండాలని దేవుని దాసులంగా ఆశపడతా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఐదోదిగా మనం చూసినట్లయితే రక్షణ మెటుకు వచ్చినది, సంపూర్ణ రక్షణ కలిగినటువంటి ఇళ్ళుగా ఉండాలని ఆశపడతా ఉంటున్నాం. మెటుకు ఎవరైతే వెలిగించబడతారో వారే రక్షించబడినట్లు కనుక ఇంట్లో ఉన్నవారు కూడా సంపూర్ణంగా వెలిగించబడాలి. అందరూ వెలిగించబడాలి. ఈ ఇల్లు మెటుకు వెలుగుగా ఉండాలి. ప్రాంతంలో ఈ ఇల్లు ప్రాంతంలో వెలుగుగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ వెలిగించబడాలి. అప్పుడే మెటుకు దేవుని యొక్క సంపూర్ణ వెలుగును ప్రచురం చేసేటువంటి ఇల్లుగా ఉంటుంది. మెటుకు మనం చూస్తున్నాం. ఆరోదిగా దేవుని సువాసన వెదజల్లేటువంటి ఇల్లుగా ఉండాలి. దేవుని సువాసన ఎక్కడ దేవుని యొక్క పునరుద్ధాన బలము, శక్తి బయలుపరచబడుతుందో అక్కడ దేవుని యొక్క పరిమళ వాసన ఉంటుంది. ఆ పరిమళ వాసన వెదజల్లేటువంటి ఇల్లుగా ఉండాలని దేవుని దాసులంగా మనం మరి ఆశపడతా ఉన్నాం. ఈ 6 అంతల అనుభవంలో అంత మాత్రమే కాదు, 7వ అనుభవము, ఏ నష్టము, ఏ కుష్టము, మెటుకు ఏ యొక్క శత్రు తంత్రము ఇంటి వాళ్ళ మీద పని చేయకూడదు. ఇంట్లో నష్టం కనబడకూడదు. దీవెన కనపడాలి, మేలు కనబడాలి, ఆశీర్వాదం కనబడాలి. మేలు కనపడాలి, దీవెన కనపడాలి, ఆశీర్వాదం కనపడాలి, సంతోషం కనపడాలి, సమాధానం కనపడాలి, దేవుని మహిమ కనపడాలి. అటువంటి గృహంగా ఈ గృహం ఉండాలని దేవుని దాసులుగా ఆశపడుతుంటున్నాం. ఈ 7 అంతల ఆశీర్వాదముతో ఈ ఇల్లు నింపబడాలని ఆశపడుతుంటున్నాం. ఇంటి కొరకు ఈ ఆశీర్వాదమును ప్రకటించినాం దేవుని నామంలో. ఇక్కడ చేరొచ్చినటువంటి నీ పరిస్థితి ఏంటి? నీ ఇంటి పరిస్థితి ఏంటి? నీ ఇల్లు ఎట్లా ఉంది? నీ ఇల్లు ఎట్లా ఉంది? నీ భౌతికమైన ఇల్లు ఎట్లా ఉంది? నీ ఆత్మీయమైన ఇల్లు ఎట్లా ఉంది? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. మనమే ఆయన, నువ్వే ఆయన ఇల్లు. దేవుడు నిన్ను ఇల్లుగా చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఇల్లుగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. మెటుకు దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. మెటుకు 1 కొరింథీ 3వ అధ్యాయంలో లేఖనం సెలవిచ్చినట్లు మెటుకు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది కనుక మీరేమైనారంటే దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నారని, దేవుడు నీలో నివసించాలని అనుకుంటా ఉంటున్నాడు. దేవుడు నిన్ను తన నివాసస్థలంగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది మొదలుకొని ఈ కొత్త ఇంటిలో అశోకన్న, అరుణాస్టర్ వారి కుటుంబం, వారి పిల్లలు, వారి బంధువులు, అప్పుడప్పుడు సంఘము మనం వస్తాము.
పలకరించుకుంటాం, కాసేపు ఉంటాం, వెళ్తాము. వారి స్థలంలో వారి నివాసం ఉంటారు. అయితే పరలోకమందున్న దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, వెలుగైనటువంటి దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, పాపములను క్షమించేటువంటి దేవుడు, ప్రేమ స్వరూపైనటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, మహాకాశంలో పట్టజాలినటువంటి మహాత్యం కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి, అసమానమైనటువంటి, సర్వోన్నతుడైనటువంటి, భీకరుడైనటువంటి, ఆ సమీపింపరాని అమరత్వం కలిగినటువంటి ఆ దేవుడు లోకంలో ప్రతి మానవుడిలో జీవించాలని ఆశపడతా ఉంటున్నాడు. మెటుకు నీలో కూడా జీవించాలని ఆశపడుతుంటున్నాడు. నీలో నీవు, నీ దేహము, నీ ఆత్మ, నీ మనస్సు దేవుని ఇల్లుగా మారిందా? దేవుని ఇల్లుగా ఈ స్థలంలో ఇల్లు కట్టక మునుపు ఇది పాడైన స్థలం. ఈ స్థలంలో ఇల్లు కట్టక మునుపు ఇది పాడైన స్థలం. ఇక్కడ ఎవరు నివసించేవారు కాదు. ఇక్కడ పశువులు, గడ్డి, పిచ్చి మొక్కలు, కైతాలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి ఈ స్థలంలో ఇల్లు కట్టక మునుపు. ఇప్పుడు ఈ స్థలము చక్కగా కట్టబడింది కనుకనే ఇప్పుడు అశోకన్న అరుణేశ్వర కుటుంబంగా వచ్చి ఉంటున్నారు. ఆ విధంగానే నీలో దేవుడు నివసించాలని ఆశపడుతుంటున్నాడు. నీవు దేవుని నివాసస్థలం అవడానికి నువ్వు సిద్ధమేనా? నువ్వు దేవుని నివాసస్థలముగా ఉన్నావా? నీలో దేవుడు నివసిస్తున్నాడా? నాలో దేవుడు నివసిస్తున్నాడని నువ్వు చెప్పగలవా? నీవు దేవుని ఒకవేళ లేకపోతే ఈ మధ్యాహ్నము నీవు దేవుని నివాస స్థలం అవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు నీ ఇల్లు దేవుని నివాస స్థలముగా మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీవు దేవుని ఇంటిగా నువ్వు మారాలి. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. నువ్వు దేవుని ఇంటిగా నువ్వు మారకపోతే నీ జీవితము పాడైపోయిందిగా ఉంటుంది. నీ జీవితంలో సంతోషం ఉండదు, నీ జీవితంలో ఆనందం ఉండదు. పాడైపోయిన వాళ్ళకి కూడా కొంచెం సంతోషం ఉంటుంది. ఎటువంటి సంతోషం తెలుసా? నేను చెప్తానండి. ఇక్కడ ఇల్లు కట్టక ముందు పిచ్చి మొక్కలు ఉండేటి. ఆ పిచ్చి మొక్కల మీద కూడా మంచి పక్షులు వచ్చి వర్షాకాలంలో వాలేటివి. ఆ పిచ్చి మొక్కల మీద మంచి పక్షులు వచ్చి వర్షాన్ని బట్టి వాలినప్పుడు ఈ స్థలం కొంచెం సంతోషపడింది. కానీ ఇప్పుడు ఈ స్థలంలో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. కాబట్టి ఈ స్థలము ఇంకా అధికంగా సంతోషిస్తుంది. కారణం ఏంటంటే ఈ స్థలం ఒకప్పుడు పిచ్చి మొక్కలతోనూ రాళ్లతో రప్పలతో ఉండెను. మేము కేవలం పక్షులు వచ్చి వాలినప్పుడు సంతోషించినాం. కానీ ఇప్పుడైతే దేవుడు తన నివాస స్థలంగా మార్చుకున్నటువంటి వారు వచ్చి ఈ స్థలంలో ఉంటున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆహా, నేనెంత ధన్యమైన దానిని, ఈ భూమి మీద నేనెంత ధన్యమైన స్థలంలో, నేనెంత ధన్యమైన, ఈ స్థలం ఎంత ధన్యమైంది అని ఈ భూమి సాక్ష్యం ఇస్తా ఉంది. నీ ప్రాణాత్మ దేహాలు కూడా ఆ విధంగానే సాక్ష్యం ఇవ్వాలి. నీవు దేవుని నివాసస్థలంగా మారకపోతే నీకు కూడా కొంచెం సంతోషం ఉంది, కానీ అది సంపూర్ణమైంది కాదు. అది తాత్కాలికమైనది, అది సంపూర్ణమైనది కాదు. అది పరలోక సంబంధమైనది కాదు, అది భూ సంబంధమైంది, అది తాత్కాలికమైంది. అయితే ఈ మధ్యాహ్నం పరలోక దేవుడు నీ ప్రాణాత్మ దేహములను, లేకపోతే నువ్వు నివాసం ఉండే ఇంటిని నిజంగా తన నివాసస్థలంగా మార్చుకోవడం ద్వారా మేటకు నువ్వు ఈ 7 అంతల అనుభవంలోనికి వచ్చి రావాలని దేవుని దాసులంగా ఆశపడతా ఉన్నాం. బెతనియాలో మెట్టుకు ఈ యొక్క మార్తా మరియా లాజరు అనేటువంటి వారు ఈ యొక్క ఇంటిలో ఈ యొక్క 7 అంతల అనుభవం ఉంది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే ఒకప్పుడు బెతనియాలో ఉన్న లాజర్, మరియా, మెట్టుకు మార్తల ఇంట్లో కూడా యేసు ప్రభు లేడు. అప్పుడు వారి జీవితంలో కూడా కష్టం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. కట్టబడిన అనుభవం వారికి లేదు. వారు కూడా సంపూర్ణంగా ఉన్నారు. భూ సంబంధమైన తాత్కాలికమైన సంతోషంనే ఆధారం చేసుకొని జీవించినారు. కానీ ఎప్పుడైతే కనుక ఎప్పుడైతే యేసుని చేర్చుకున్నారో అప్పుడు వారి జీవితంలో ఒక పరిపూర్ణమైన పరలోక సంతోషం వచ్చింది. మరి చూడండి, ఈ మార్తా మరియాలు చేర్చుకున్నట్లుగా ఈ మధ్యాహ్నం నువ్వు కూడా యేసు ప్రభువుని చేర్చుకోని ఈ జీవితం. లూకాసు వార్త చూడండి 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39 చదవండి. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను ఆ వారి ఇంట ఏం చేసినారంట? చేర్చుకొనెను.
మార్తా అనేటువంటి స్త్రీ, మార్తా మరియా లాజరు అనేటువంటి వారి ఇల్లుంది బేతన్యాలో. వారి ఇంటిలో వారి ఇంతకు ముందు యేసుని చేర్చుకోలేదు. ఇప్పుడైతే యేసుని చేర్చుకున్నారు. యేసుని చేర్చుకున్న కారణం చేత ఆ ఇంటి మీద దేవుని యొక్క పరలోక ప్రేమ, మహిమతో నిండిన ప్రేమ, కనికరంతో కూడిన ప్రేమ, దయతో కూడిన ప్రేమ, పునరుద్ధాన శక్తితో కూడిన ప్రేమ, మెటుకు ఉన్నతమైన ప్రణాళికలతో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు ఆ ఇంటి మీద కుమరించబడతా ఉంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉండెను. అంత మాత్రం 5వ వచనంలో కూడా ఇంకో మాట రాయబడింది. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును, యేసు ప్రభువారు మార్తను, మరియను, లాజరును ప్రేమించినాడు. ఇదే విధంగా ఈ మధ్యాహ్నం నిన్ను కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆ ప్రేమ దేనికోసం అంటే నీవు ఈ 7 అనుభవం కలిగిన అనుభవంలోనికి రావాలి. నువ్వు ఎవరివైనా సరే ఇక్కడ కూర్చున్నా, నువ్వు మంచి పదార్థముల చేత నింపబడిన ఇల్లుగా మారాలి. నీవు దేవుని సేవించే ఇల్లుగా మారాలి. నీవు నూనెతో నింపబడిన ఇంటిగా మారాలి. అంత మాత్రం పునాది మీద కట్టబడిన ఇంటిగా నువ్వు ఉండాలి. అంత రక్షణతో రక్షించబడిన ఇంటిగా నువ్వు ఉండాలి. సువాసన నింపబడిన ఇంటిగా నువ్వు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఏ నష్టం లేని, పడవేయబట్టకు ఏ కారణం లేనటువంటి మహిమ కలిగిన దేవుడు నివసించేటువంటి ఇంటిగా నువ్వు ఉండాలని దేవుడి నామం పేరిట మనం చేస్తా ఉన్నాం. బేతన్యాలో ఒక ఇల్లుంది. ఆ ఇంటిలో ఈ 7 అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే మంచి పదార్థముల చేత నింపబడినటువంటి ఇల్లు. కాబట్టి కానాను దేశంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. మెట్టుకు ఆ పాలు జయ జీవితానికి సూచనగా ఉంది, శత్రువుని ఓడించడానికి సూచనగా ఉంటా ఉన్నది. మెట్టుకు సిసెరా అనేటువంటి ఒక సైన్యాధిపతి ఇశ్రాయేల్ ఎంతో బాధ పెట్టినాడు. అయితే మెట్టుకు ఇశ్రాయేలు మరి యుద్ధ రంగంలో ఇశ్రాయేల్ అయితే నిలవలేక పారిపోయి కెనీడైన వాని ఇంటిలో చేరినప్పుడు యాయేలు పాలు పోసి పండబెట్టి మెట్టుకు ఒక మూల తీసుకొని నుదుటిలో కొడితే ఆ సిసేరా వాడు భూమికి అతుక్కున్నాడంట, అక్కడికే చచ్చినాడంట. కాబట్టి నీ జీవితంలో శత్రుకార్యం కనబడుతోంది. కారణం ఏంటంటే నువ్వు ఇంకా యేసుని చేర్చుకోలేదు. నువ్వు యేసుని చేర్చుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మెట్టుకు శత్రు యొక్క కార్యము అణచివేయబడుతుంది. ఎందుకంటే నీకు శత్రువు యొక్క బలాన్ని, శత్రుని జయించే శక్తి నీకు లేదు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉన్నది, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును సమాధిని జయించి తిరిగి లేచినాడు. అపవాది సాతాను తలను కల్వరి శిలువలో చితకదొక్కినాడు దేవుడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు చేర్చుకుంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు నీ జీవితంలో ఉన్న శత్రు యొక్క తంత్రములన్నీ కూడా, శత్రు ద్వారా నీకు కలుగుతున్న నష్టములన్నీ, శత్రు ద్వారా నీకు వస్తున్నటువంటి శోధనలన్నీ అన్నిటిపైన దేవుడు నీకు విజయం ఇచ్చేటువంటి వాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మెట్టుకు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అది. ఆ ఇంటిలో తేనె యొక్క ప్రవాహం ఉంది. మెట్టుకు తేనె యోనాతాను యుద్ధరంగంలో ఉన్నప్పుడు కర్ర తీసుకొని ఒక కోన నోట్లోనికి తేనె పెట్టుకున్నప్పుడు ఆయన కన్నులు వెలుగొచ్చినాయంట. మెట్టుకు మనం చూస్తుంటున్నాం, మెట్టుకు యేసు ప్రభుని చేర్చుకుంటే నీ కన్నులు ఎదుట ఏది సరైన మార్గమో, ఏది సరైన మార్గం కాదో దేవుడు నీకు నేర్పించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మెట్టుకు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క ఉదయకాల సమయంలో బేతన్యాలో ఉన్నటువంటి ఇంటి వారైనా మెట్టుకు మార్తా, మరియా, లాజరులు, మెట్టుకు యేసు ప్రభు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, వాక్యం అనే పాలన అపేక్షించుడి అని దేవుని వాక్యం బైబిల్ తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, నీ వాక్యము జుంట తేనె ధరల కంటే మధురమైందని దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలతోనూ తేనెతోనూ పోల్చబడతా వచ్చింటున్నారు. మెట్టుకు ఈ మధ్యాహ్నం నువ్వు యేసు ప్రభుని జీవితంలో చేర్చుకుంటే, నీ ఇంటిలో చేర్చుకుంటే, నీలోనికి చేర్చుకుంటే మెట్టుకు నీలో శత్రు కార్యము తంత్రములన్నీ కూడా లయపరచబడతాయి. మెట్టుకు
అటువంటి ఇల్లుగా బేతన్యాలో ఉన్న మార్తా మరియా లాజరు యొక్క ఇల్లు ఉంది. ఆ ఇంటిలో శత్రు కార్యం లయమైపోయింది. ఆ ఇంట్లో శత్రు ఏ కార్యం చేయలేకపోతా వస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆ ఇంటిలో వారు యేసుని చేర్చుకున్నారు. ఆ ఇంటిలో దేవుని ప్రేమ కుమ్మరించబడతా ఉంది. ఎంతగానంటే ఆ బేతన్యా గ్రామంలో ఉన్న వారందరూ ఆశ్చర్యపడేంతగా, పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దూతలు ఆశ్చర్యపడేంతగా ఆ బేతన్యాలో ఉన్నటువంటి మార్తా మరియల లాజరుల యొక్క ఇంటిలో దేవుడు తన ప్రేమను ఆకాశం కంటే ఉన్నతంగా ఆయన కుమ్మరించి నింపివేస్తూ వచ్చింటున్నాడు. ఈ మధ్యాహ్నం నీ తల్లిదండ్రుల ప్రేమ కొంచెమే, నీ భార్య ప్రేమ కూడా కొంచెమే, నీ భర్త ప్రేమ కూడా కొంచెమే, నీ పిల్లల ప్రేమ కూడా కొంచెమే. ఈ శరీరంలో ఉన్నంత వరకే. కానీ యేసు ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యం శాశ్వతమైనది. యేసు ప్రేమ శాశ్వతమైనది. ఆ అంతస్తులోనికి రా, యేసుని చేర్చుకో. నీ జీవితంలో శత్రు ద్వారా కలిగిన అన్ని నష్టాలు, పరిస్థితులన్నీ దేవుడు మార్చివేస్తాడు. రెండోదిగా చూస్తా ఉన్నాం, దేవుణ్ణి సేవించేటువంటి ఇల్లు. ఈ మార్తా మరియా లాజరులు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవుని సేవలో సహకారులుగా ఉన్నారు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఎవరైనా ఆయన్ని ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుని సేవించగలరు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది. నేను ఒరామరకు చెప్తున్నాను, రెఫరెన్స్లు చెప్పకుండా, సమయం లేదు కనుక. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ఏం చేస్తున్నాను, ప్రేమించుచున్నాను. దావీదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన దేవుణ్ణి ప్రేమించినాడు. అందుకే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో ఆయన గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే దావీదు దేవుని చిత్తం చొప్పున తన తరం వారికి దేవునికి ఏం చేస్తున్నాడంట, సేవ చేస్తా వచ్చింటున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేకపోతే నువ్వు దేవుని సేవించలేవు. యెహోషువ దేవుణ్ణి ప్రేమించినాడు. ఇది పరిశుద్ధాత్మిక కార్యం. ఈ దినాల్లో మెట్టుకు దేవుణ్ణి సేవించాలంటే ఏంటో తెలియడం లేదు. అంత మెకానికల్ లేదు. పొద్దున్నే లెగవాలా, రెడీ అయిపోవాలా, కాలేజ్కి వెళ్ళిపోవాలా, స్కూల్కి వెళ్ళిపోవాలా, జాబ్కి వెళ్ళిపోవాలా, మళ్ళీ సాయంత్రం వాళ్ళ అలసిపోయి కాఫీ తాగాల, కొంచెం టిఫిన్ చేయాలా, పడుకోవాలా, అయిపోయింది. ఎప్పుడు సేవిస్తాం దేవుణ్ణి? వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ అవర్ ఎర్త్లీ రెస్పాన్సిబిలిటీస్. భూ సంబంధమైన మా బాధ్యతల విషయంలో ఎంతో భారం కలిగి ఉన్నాం. అయితే దేవుడు అడుగుతా ఉన్నాడు, నువ్వు నన్ను సేవించాలి. నువ్వు దేవుని సేవించాలి అంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండాలి. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయన ఏం చేస్తున్నామంట, ప్రేమించుచున్నాం. నువ్వు దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలో దేవుని దగ్గరే నేర్చుకోగలవు. దేవునితో చెప్పు, ప్రభా నువ్వు నన్ను ఎట్లా ప్రేమించావో నేను నిన్ను అట్లా ప్రేమించడం నాకు నేర్పించని అడిగితే దేవుడు నీకు ఆయనను ప్రేమించడం నేర్పిస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనను ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడు ఆయనను సేవించడం మొదలు పెడతావు. నువ్వు ఆయనను ప్రేమించకుండా ఆయనను సేవించలేవు. ఒకవేళ ఆయనను ప్రేమించకుండా నువ్వు సేవిస్తే అది కాలిపోతుంది ఒకరోజు, అది నిలవదు ఒకరోజు. దేవుని వాక్యం బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక రెండోది, మరి యోషువ దేవుని ప్రేమించినాడు, అందుకే దేవుని సేవిస్తూ వచ్చింటున్నాడు. నీ పరిస్థితి ఏంటి? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే అందరూ తమ స్వకార్యములనే చూసుకొంచున్నారు, కానీ క్రీస్తు కార్యములు ఎవరును చూడరు. నేటి దినాల్లో రక్షించబడిన వారు ఉన్నారు, ఒక్క వారకుడికి వస్తే ఒట్టు సంఘ ప్రార్థనకి రారు, బైబిల్ స్టడీకి రారు. వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఒక్క వారకుడికి రారు. ఆదివారం వస్తే ఆదివారమే వస్తారు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు ఎవరిని మోసం చేయలేరు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మోసపోకడి దేవుడు వెక్కింపబడడు, మనుషుడు ఏది విత్తినో ఆ పంటనే కొస్తాడు. పేతురుని అడిగినాడు యేసు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే పేతురు అంటే, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా పేతురు నన్ను ప్రేమిస్తున్నాను. మరలా ప్రభా నువ్వు తెలుసు నేను ప్రేమిస్తున్నాను. మూడోసారి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అయ్యా నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదన్నాడు వ్యసన పడుకుంటూ. అప్పుడు ప్రభు అన్నాడు, 3 సార్లు ప్రభు చెప్పినాడు, ఈ గొర్రెలను కాయ, ఈ గొర్రె పిల్లల్ని కాయ అని చెప్పి దేవుడు బాగా తప్పు చెప్పినాడు. మెట్టుకు దేవుణ్ణి సేవించే వారంగా మనం ఉండాలి. తోటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి.
వారి కొరకే ప్రార్థించే వారంగా ఉండాలి, సంఘం కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి, సంఘ క్షేమం కొరకు ప్రార్థనలో పాటుపడే వారంగా ఉండాలి, ముందుండి నడిపిస్తున్నటువంటి వారికి సహకారులంగా ఉండాలి. అదే దేవుణ్ణి ప్రేమించుట. నేటి దినాల్లో చాలామంది దేవుణ్ణి సేవించే అంతస్తులో లేరు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్యాహ్నము నువ్వు దేవుణ్ణి సేవించే వ్యక్తిగా నిన్ను ప్రతిష్ఠించుకో. ప్రభుని అడుగు, ప్రభా నిన్ను ప్రేమించడం నాకు నేర్పించాను, ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ప్రభుని సేవించకపోతే ఒకరోజు దేవుడు వస్తాడు, నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఆ లెక్కలో ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటే అప్పుడు ప్రభు అంటాడు, వీడి కాళ్ళు చేతులు కట్టి ఎక్కడేయండి, బయట వేయండి. అక్కడేముందంట, ఏడుపును పళ్ళు కొరుకుతా ఉంది. నువ్వు దేవుని సేవించి తీరాలి. ఎందుకోసమంటే దేవుడు నిన్ను సేవించినాడు గనక. దేవుడు నీకోసం ఈ భూమి మీదకి వచ్చినాడు, నీకోసము వస్త్రహీనుడైనాడు, నీకోసం తలవాల్చుకుంటే స్థలం లేనివాడిగా సంచరించినాడు, ఆకలి దప్పులతో ఆయన ఉన్నాడు, వస్త్రహీనతలో సహించినాడు, దరిద్రతను సహించినాడు, వెళ్ళగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, మెట్టుకు తృణీకరించబడ్డాడు, అన్నీ సహించినాడు. ఏ దేవాతి దేవుడే నిన్ను సేవిస్తే నువ్వు దేవుని సేవించవా? ఎంత ధైర్యం నీకు దేవుని సేవించకుండా? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని సేవిస్తావు. దేవుని ప్రేమించడం దేవుని ఎదునే నేర్చుకోవాల్సిందిగా ప్రభునామపేట మనం చేస్తున్నాం. మూడోదిగా, మెటుకు నూనెతో నింపబడిన ఇల్లు, 2వ రాయల గ్రంథము. దేవుని వాక్యం బైబిల్ చెప్తోంది, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు ఏమవుతారంట, దేవుని కుమార్. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఎక్కడ ఆత్మ ఉండును అక్కడ ఏముంటుందంట, స్వాతంత్రం ఉండును. మెటుకు నాకు ఇవ్వబడిన సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది, ఆ 10 నిమిషాల్లో ముగిస్తాం. చూడండి, ఇక్కడ చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ, ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం 16వ వచనం. 2 Corinthians 3:16. 17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ ఏముంటుందంట, స్వాతంత్రం ఉండును. దేవుణ్ణి సేవించే వారికి స్వాతంత్రం ఉంటుంది. మెటుకు ఆత్మతే నడిపించబడే వారికి స్వతంత్రులుగా ఉంటారు. నేటి దినాల్లో చాలామంది ఆత్మచేత నడిపించబడేవారుగా లేరు. అందుకే అనేక మందికి దాసులైపోతూ ఉన్నారు. మెటుకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మూడోదిగా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారు స్వతంత్రులుగా ఉంటారు ఎప్పుడు కూడా. మెటుకు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 18వ వచనం. మెటుకు యోహాను 2 Corinthians 3:18. మనమందరము ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మచేత పోలికగానే ఏం చేయబడుతున్నామంట, మార్చబడతాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే నువ్వు స్వతంత్రత కలిగి ఉంటావు దేవుని దగ్గర. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయన ముఖదర్శనం చేసుకోగలుగుతావు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయన పోలికగా మార్చబడతావు. ఆయన మహిమ నీ అనుభవంలో ఉంటుంది. ఇది 3వ అనుభవము. కాబట్టి ఈ మధ్యాహ్నము ఈ 3వ దేవుని ఆత్మచేత నడిపించబడే ఇళ్ళుగా నువ్వు మారాలని దేవుని వాక్యం చేత మనవి చేయబడతా ఉన్నాం, హెచ్చరించబడతా ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది రక్షించబడి. దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవమే తెలియదు చాలామందికి. దేవుని ఆత్మచేత నడిపించబడే అనుభవమే తెలియదు చాలామందికి. ఒకటి గుడ్డిగా వస్తున్నారు, గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు. మెటుకు దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి అనుభవం తెలియదు. పరలోక మహిమ అనుభవంలోనికి రా. నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే యేసు యొక్క స్వరూపం నీలో ఏర్పడదు. దేవుని యొక్క ఆత్మచేతను నడిపించబడకపోతే. కనుక నూనె నింపబడింది ఇంట్లో ఏం నింపబడిందండి? నూనె నింపబడింది. ఈ పేద విధవరాలకి 2 కొడుకులు ఉన్నారంట. వారికి ఉన్న అప్పుల్ని బట్టంట అప్పులలో వచ్చి 2 పిల్లల్ని తీసుకువెళ్ళిపోవాలనుకున్నారంట. అయితే ఎలీషా దగ్గరకు వచ్చి చెప్పింది, అయ్యా నా భర్త చనిపోయినాడు, భక్తి గలవాడే, కానీ అప్పులైపోయినాయి. అయ్యా ఇప్పుడు నా 2 పిల్లల్ని దాసులుగా తీసుకువెళ్ళుకోవడానికి వచ్చినారు, రుణం ఇచ్చిన వారు, నన్ను ఏం చేయమంటావు అని అడిగి. ఎలీషా అన్నాడు, ఏముంది నీ దగ్గర? ఏం లేదా, కొంచెం నూనె ఉందయ్యా. సరే వెళ్ళి ఊర్లో ఉన్న అందరి ఇళ్లలోకి వెళ్ళి గిన్నెలు తెచ్చుకో, నీ ఇంట్లోకి వెళ్ళు, నువ్వు తలుపులేసుకో, పోయడం మొదలుపెట్టు, అవన్నీ నిండుతాయి, అమ్మేసి ఆ నూనెని నీ పిల్లల్ని 2 కాపాడుకో, మిగిలిన దాంతో సుఖంగా జీవించని చెప్పినాడు. చేసింది ఆ పని. ఊర్లో ఉన్న ఈ గిన్నెలన్నీ తెచ్చేసినారు పిల్లలు వెళ్ళి. గిన్నె మీద గిన్నె పెట్టినారు.
నిండుతుంది. ఆ ఇల్లంతా నూనెతో నింపబడిన ఇల్లుగా మారిపోయింది. ఈ మధ్యాహ్నం ఇంటి పక్కలకి అక్కడిక్కడికి వెళ్ళి అరువు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. 2 కొరింథీ 4:7 బైబిల్ సెలవేస్తూ ఉంది. ఈ మంటి ఘట్టములలో దేవుడు ఏం నింపుతున్నాడంట? మహిమైశ్వర్యమును నింపుతున్నాడు. చదవండి 2 కొరింథీ. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయనట్లు మంటి ఘటములలో దేవుడు పరలోక ఐశ్వర్యం నింపుతున్నాడు. మెటుకు ఈ యొక్క మధ్యాహ్నము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడు. మెటుకు దేవుని దాసులంగా మనవి చేస్తా ఉన్నాం. దేవుడు నిన్ను తన ఇంటిగా మార్చుకొని తన మహిమైశ్వర్యం అంతా నీలో నింపాలనుకుంటున్నాడు. మెటుకు దేవుని మహిమైశ్వర్యం కనబరిచి ఇల్లుగా నువ్వు మారాలని దేవుని దాసులుగా మనవి చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, చూద్దాము ఇంకొకటి. మెటుకు మత్తయి సువార్త 7 అధ్యాయము. ఈయన మాటలు విని ఆ మాటలు చెప్పిన చేయవాడు ఏమైంటాడంట? బండ మీద తనని ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలియుండును. లేఖనం సెలవిస్తూ ఉంది. వాన కురుసను, వరదలు వచ్చను, గాలి విసిరా ఇంటి మీద కొట్టను కానీ దాని పునాది బండ మీద వేయబడి కనుక అది ఏం కాలేదంట? పడలేదు. 4వ ఇల్లు కనుక పునాది మీద కట్టబడిన ఇల్లు, ఆ పునాది క్రీస్తే. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో లేఖనం సెలవిస్తూ ఉంది. ఏంటంట? క్రీస్తును పునాది పైన మనం కట్టబడతా ఉన్నామంట. ఎఫెసీ 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం కాబట్టి మనం చూస్తున్నాం. క్రీస్తు యేసే 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. కనుక మనం చూస్తుంటున్నాం. మెటుకు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, లేకపోతే ముఖ్యమైన పునాది రాయి. క్రీస్తు యేసే ఆ పునాది. మెటుకు దేవుని వాక్యమే మనకు పునాదిగా ఉండాలి. దేవుని వాక్యమే. ఈ మార్తా మరియలు వారి జీవితంలో తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, వాన కురిసింది. తమ్ముడు రోగిష్ఠుడైపోయినాడు, తమ్ముడు మంచాన పడిపోయినాడు, ఎన్నో దినాలు అయిపోయింది. ఒక్కగానొక్కడు తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఏకైక మొగదిక్కు లాజరు కూడా మెటుకు మరణకరమైన రోగం వచ్చేసింది. ఇప్పుడు ఎంతో బాధ వచ్చింది. యేసు ప్రభు దగ్గర వర్తమానం పంపించినారు. యేసు ప్రభు రావడం ఆలస్యమైంది. అయితే చనిపోయినాడు, పాతి పెట్టేసినారు. 4 దినాలు అయిపోయింది. 4 దినాల తర్వాత యేసు ప్రభు వచ్చినాడు. చనిపోయి సమాధి చేయబడింది 4 దినాల తర్వాత. అయినా వారు యేసు ప్రభుని కసురుకోలేదు. ఎందుకు వచ్చావు ఇప్పుడు, వెళ్ళిపో, ఇంకా నీ అవసరం మాకు లేదు అనలేదు. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీ తమ్ముడు మరలా లేస్తాడని నువ్వు నమ్ముచున్నావా అంటే, మార్తానిందా లేస్తాడని నాకు తెలుసు ప్రభువా, పునరుద్ధానంలో లేస్తాడని చెప్పింది. అయితే ప్రభు అన్నాడు, పునరుద్ధానంలో జీవమును నేనే అని చెప్తూ వచ్చింటున్నాడు. వెళ్ళినాడు ప్రభు యేసుక్రీస్తు వారు. మరియా వచ్చింది, సాగిలపడింది. అయ్యా నువ్వు మా దగ్గర ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు. యేసు ప్రభు వారు మెటుకు వారు యేసు ప్రభు మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోలేదు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. ఎందుకు తెలుసా? ఈ మార్తా మరియలు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా ఎరిగినటువంటి వారు. నేటి దినాల్లో దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వారు. ఎన్ని సనుగులు! కారణం ఏంటి? దేవుని వాక్యం తెలియదు మీకు. అందుకే ఎన్నో సనుగులు, ఎన్నో రకాలైన. మీ నోరు చెత్తకుండి కంటే గబ్బు వాసన వస్తూ ఉంటుంది మీ నోరు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకి ఆ నోరు అంత దరిద్రంగా, మీరు ఏ పేస్ట్తో కడుక్కున్నా వాసన పోనిపోదు. అది పాపపు వాసన కనుక. ఏం వాసన అది? పాపపు వాసన కనుక పోనిపోదు. జాగ్రత్త. మెటుకు ఈ యొక్క మధ్యాహ్న కాలశంలో మెటుకు 4వదిగా మెటుకు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకో. అప్పుడు నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా దేవుడు ఆ పరిస్థితుల్లో నీకు తోడై ఉంటాడు. 4వది. 5వదిగా ఒక ఇల్లు చూస్తాం చూడండి. 5వదిగా రక్షణ. నేడు ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. నీకు రక్షణ ఉందా? ఇంట్లో రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో. మెట్టుకు యేసు ప్రభు చెప్పినాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు జక్కరయ్య ఇంటికి వెళ్ళినంత వరకు జక్కరయ్య ఇంటిలో ఎంతో పాపపు సొమ్ము ఉంది. అందరి దగ్గర అన్యాయంగా సంపాదించిన సొమ్ము ఉంది. ఆ అన్యాయంగా సంపాదించిన సొమ్ము బాగా అనుభవిస్తున్నాడు ప్రతిరోజు. ఎంత బాగా అనుభవిస్తున్నాడంటే ప్రతిరోజు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని చెప్పి బాగా ఆనందిస్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళినాడో అప్పుడు జక్కయ్యకి
తన పాపంతో, అబద్ధంతో, మోసంతో ఇతరులను బాధ పెట్టి సంపాదించిన అదంతా కనబడింది, తన పాపం అంతా. యేసుప్రభు చెప్పినాడు, నేను లోకమునకు ఏమైనాను, వెలుగునై ఉన్నాను. ఏమైనాడు యేసుప్రభు తెలుసా? వెలుగైనాడు. యేసుప్రభును నువ్వు చేర్చుకుంటే ఈరోజు దేవుడు నీకు నీ పాపాన్ని చూపిస్తాడు. పక్కనోళ్ళకి కాదు నీ పాపాన్ని చూపించేది. మనకైతే ఒకళ్ళ గురించి ఏదైనా తెలిస్తే ఊరంతా చాటి చెప్తాం. అయితే యేసుప్రభు అట్లా కాదు. యేసుప్రభుని చేర్చుకుంటే ఆయన నీ పాపాన్ని చూపిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఈ జక్కయ్య యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. చేర్చుకోగానే జక్కయ్యకి తన ఇంట్లో పాపం ఉన్నట్లుగా కనబడింది. ఏం కనపడింది? తన ఇంట్లో ఏమున్నట్టు కనపడింది? పాపం ఉన్నట్లుగా కనపడింది. వెంటనే జక్కయ్య అన్నాడు, యేసుప్రభువా, ఎవరి దగ్గరైనా నేను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి ఎన్ని వంతులు ఇస్తాను? 4 గంటలు ఇచ్చేస్తాను. శుద్ధుడైపోయినాడు యేసుప్రభుని ఇంట్లో చేర్చుకుని. ఈ మధ్యాహ్నం నువ్వు యేసుప్రభుని చేర్చుకుంటే శుద్ధుడు అయిపోతావు, శుద్ధురాలు అయిపోతావు. పాపము తీసివేయబడుతుంది, పాపపు కోరికలు పోతాయి, పాపపు ఆశలు పోతాయి, పాపపు మనస్సు పోతుంది, పాపపు హృదయం పోతుంది, పాపపు ఆలోచనలు పోతాయి, పాపపు తలంపులు పోతాయి, పాపపు కోరికలు పోతాయి, పాపపు విధానాలు పోతాయి, పాపపు నడక పోతుంది. నువ్వు పరలోక దేవుని పోలి పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఆ పరిశుద్ధపరిచేవాడే యేసు. యేసు అనగా రక్షకుడు. నేడి ఇంటికి రక్షణ వచ్చింది. నీకు రక్షణ ఉందా? డబ్బు ఉంది, నీకు బంగారం ఉంది, కారు ఉంది, కానీ నీకు రక్షణ లేదు, నరకానికి పోతావు. జాగ్రత్త. చదువు ఉంది, మంచి మంచి బట్టలు ఉన్నాయి, కానీ మంచి బలగం ఉంది, పలుకుబడి ఉంది, కానీ నీకు రక్షణ లేదు. యేసు ఇచ్చే రక్షణ. నరకానికి వెళ్తావు. జాగ్రత్త. ఈ మధ్యాహ్నం ప్రభుని యేసుని చేర్చుకో. ఈ మార్తా మరియలు యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నారు, వెలుగొచ్చేసింది ఆ ఇంట్లోకి. జక్క ఇంట్లోకి యేసు ప్రభుని చేర్చుకున్నారు, వెలుగొచ్చింది ఆ ఇంట్లోకి. ఆ ఇంట్లో నుంచి పాపం పోయింది బయటికి. యేసు ప్రభుని చేర్చుకుంటే నీకు వెలుగు వస్తుంది. ఆఖరిదిగా 6వదిగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఇక్కడ ఆ ఇల్లు దేంతో నిండిందంటండి? అత్తర వాసనతో నిండింది. ఆ అత్తర వాసనతో నిండింది. నీ జీవితం కూడా అత్తర వాసనతో నింపబడాలని దేవుని దాసులంగా ఆశపడతా ఉంటున్నాం. ఈ ఇల్లు అత్తర వాసనతో నింపబడాలని ఈ ఇంటిని ఆశీర్వదించున్నాం. అయితే నీ జీవితం, ఇక్కడ ఉన్నటువంటి నీ జీవితం అత్తర వాసనతో నింపబడాలని దేవుని దాసులంగా మేము మనవి చేస్తూ ఉంటున్నాం. మెటుకు ఎక్కడ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఉంటుందో అక్కడ అత్తర సువాసన ఉంటుంది. మెటుకు వీరు యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నారు, సహవాసం కలిగి ఉన్నారు. అక్కడంట మరి వచ్చి అత్తరు బుడ్డి తీసి పగలగొట్టి ఆయన పాదములకు పూసినంత ఆ ఇల్లు అత్తర వాసనతో నింపబడింది. మెటుకు ఈ అత్తర వాసన సహవాసానికి సూచనగా ఉంది. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం నువ్వు వెలుగులో నడిచిన ఎళ్ళ ఏం కలిగి ఉంటామంట? అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అంత మాత్రమే కాదు. మెటుకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం లేఖనం సెలిస్తూ ఉంది. మెటుకు ఇదిగో తలుపున దుండి తడుచున్నాను, ఎవడైనా సురమిని తలుపు తెరిచిన నేను అతనితో నాతోను ఏం కలిగి ఉంటామంట? భోజనము చేయొద్దుము. సమృద్ధి ఇస్తాడు దేవుడు నీకు. ఈ 6వ ఇల్లు దేని గురించి మాట్లాడుతుందంటే సమృద్ధిని గురించి మాట్లాడుతుంది. నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఎన్నో కొరతలున్నాయి నీకు కదా, ఎన్నో కొరతలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి కదా. యేసు ప్రభుని చేర్చుకో. ప్రభు నీకు సమృద్ధినిస్తాడు, నీకు పరలోక సమృద్ధినిస్తాడు, నీకు పరలోక సమృద్ధినిస్తాడు, నీకు పరలోక ఆనందాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ యాత్రలో నీకు చాలిన దేవుడుగా ఉండి నేను నడిపిస్తాడు. 6వదిగా మెటుకు యేసుని చేర్చుకోవాల్సిందిగా దేవుని దాసులుగా మనం చేస్తున్నాం. ఆఖరి ఇల్లు కుష్ఠంతో ఉన్నటువంటి ఇల్లు మనం చూస్తూ వచ్చాం. లేవి కాండము 14వ అధ్యాయము 43 నుంచి 47 వరకు చదివినాం. అక్కడ ఈ కుష్ఠరోగం అనేది వెనకటి దినాల్లో ఇప్పుడు కూడా అది పాకేడి రోగం. అది పాకేడి రోగం. ఒకరి నుండి ఒకరికి పాకేడి రోగం. వాళ్ళని ఎక్కువ సమయము కుష్ఠరోగం ఉన్న వాళ్ళతో ఉంటే ఆ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, లేని వాళ్ళకు కూడా వస్తుంది ఆ కుష్ఠరోగం. అయితే ఈ కుష్ఠరోగం మనుషులకు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది ఈ కుష్ఠరోగం అంట బట్టలకు అంటుకుంటుందంట, ఇంటికి కూడా అంటుకుంటుందంట. ఆ వెనకటి దినాల్లో ఒకవేళ ఇంటి గోడలకి కుష్ఠం వస్తే దాన్ని చెక్కాలంట, చెక్కి అప్పుడు బయట వేసేయాలంట. ఒకవేళ మళ్ళా చెక్కిన దగ్గర మళ్ళా కుష్టి కనబడితే ఆ ఇంటిని పడగొట్టి ఊరవతలు వేసేయాలంట. ఆ ఇంటి యొక్క కర్రలు కానీ రాళ్ళు కానీ అంతా కూడా. మెట్టుకు ఈ యొక్క కుష్టి పాపానికి సూచనగా ఉంది. నీ జీవితంలో ఎంత పాపం ఉంది, పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఎంత పాపం చేస్తున్నావు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక
పాపంలో పుట్టినావు, పాపంలోనే జీవిస్తున్నావు, పాపంలోనే చనిపోతే మరణం ఉంది, జాగ్రత్త. పాపము నీకు నష్టం తీసుకొస్తుంది, పాపం నీకు కీడుని తీసుకుని వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నేను అన్నీ బాగున్నాను, నాకు అంత ధన సమృద్ధి ఉంది, నాకు ఆస్తి ఉంది, లేకపోతే నాకు పలుకుబడి ఉంది, నాకేమీ తక్కువ లేదు, నాకు ఈ రక్షణ అవసరం లేదు అనుకుంటున్నావేమో. వాస్తవమే, నీ ఆలోచన ప్రకారమే నేను చెప్తాను విను. నీకు ఆస్తి ఉంది, అంతస్తుంది, కారు ఉంది, పలుకుబడి ఉంది, సచ్చేటప్పుడు వీళ్ళు ఎవ్వరు నీతో రారు. నీ సొంత పిల్లలే నీ చేతికున్న నీ చేతులకున్న ఉంగరాల్ని తీసేసుకుంటారు. నీ సొంత పిల్లలే నీ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసేసుకుంటారు. మా నాన్న సంపాదించిన కదా పోనీలే, మా నాన్న మెడ మీదనే ఉంటే బాగుంటుందని చెప్పి అనుకోరు. మా నాన్న సంపాదించిన బంగారం కదా పోనీలే, మా నాన్న చేతులకే ఉంటే బాగుంటుంది అనుకోరు. వాళ్ళే తీసేస్తారు. నువ్వు వెండి బంగారాలు ధరించినా అన్నీ కూడా తీసేస్తారు. ఏది నీ వెంట రాదు. అయితే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరిస్తే, ఆయన శిలువ రక్తంలో కడగబెడితే మెట్టుకు నేను చెప్తా ఉన్నాను చూడు, నీ ఆత్మ నరకంలో నుండి తప్పించబడి పరలోకంలోనికి వెళ్తుంది. ఒకవేళ నువ్వు పాపంలోనే చనిపోతే నువ్వు భయంకరమైనటువంటి అగ్నిగుండంలోనికి ప్రవేశిస్తావు. నువ్వు పాతాళంలో అగ్నిగుండం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. మెట్టుకు బేతన్యంలో ఉన్న మెట్టుకు యోహాను సువార్త 11 అధ్యాయంలో ఉన్నటువంటి మార్తా మరియా లాజరుల గృహము ఈ 7 అనుభవంలో ఉంటా ఉన్నారు. ఈ మార్తా మరియల లాజరు గృహంలో మెట్టుకు మంచి పదార్థాలు ఉన్నాయి. వారి జీవితంలో శత్రువు ఏమాత్రం ఏమి చేయలేకపోతున్నాడు. అంత మాత్రమే కాదు, వారు వెలిగించబడిన నేత్రాలు కలిగిన వారుగా, వారి కన్నులు ఎదుట వారు సొంత మార్గంలో నడవడం లేదు కానీ దేవుని మార్గంలో నడుస్తున్నారు. రెండవదిగా దేవుని సేవిస్తూ వచ్చింటున్నారు, యేసుని చేర్చుకున్నారు, యేసు పరిచర్యలో పాలుభాగస్తులైనారు, యేసుని ప్రేమించడం నేర్చుకున్నారు. అంత మాత్రమే కాదు, మెట్టుకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారుగా ఉంటూ వచ్చింటున్నారు. మెట్టుకు ఈ 7 అనుభవంలోనికి మార్తా మరియా లాజరుల యొక్క గృహం వచ్చింది. పరిశుద్ధాత్మ చేత మెట్టుకు నడిపించబడిన వారుగా ఉంటుంది. స్వతంత్రులుగా ఉన్నారు. అన్నిటి కోసము దేవుని మీద మాత్రమే ఆధారపడుతున్నారు. అన్నిటి కోసం యేసు ప్రభు మీద మాత్రమే ఆధారపడుతున్నారు. మెట్టుకు వారు ఆత్మచేత నడిపించబడేటువంటి వారుగా ఉంటూ వచ్చి ఉంటున్నారు. మెట్టుకు మరణం వచ్చింది, రోగం వచ్చింది, దుఃఖం వచ్చింది, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితులు వచ్చినాయి. కానీ యేసు మీద ఉన్న వారి నిరీక్షణ, నమ్మకము మెట్టుకు తప్పిపోలేదు. మెట్టుకు ఈ దినాల్లో ఎంతమంది చిన్న కష్టానికి దేవుని మందిరాన్ని మానేసేవాళ్ళు, దేవుని పరిచర్యలను మానేసేవాళ్ళు ఎంతమంది లేరు. మెట్టుకు అయితే మార్తా మరియా లాజరులు మెట్టుకు వారి జీవితంలో వచ్చిన గొప్ప తుఫాను. అయితే యేసు మీద నమ్మకం మాత్రం, వారికి నిరీక్షణ మాత్రం తగ్గిపోలేదు. మెట్టుకు ఈ 7 అనుభవం వారికి కలిగినారు. అంత మాత్రం పునాది మీద కట్టబడ్డారు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, మెట్టుకు వెలుగు అనే రక్షణ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. వారు వెలిగించబడిన వారుగా ఉన్నారు. వారి జీవితంలో, వారి ఇంటిలో ఎక్కడ పాపం లేదు. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మెట్టుకు యోహాను సువార్త 11 అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది, యేసు మార్తను మరియను వారి సహోదరుడైనటువంటి లాజరును ప్రేమించను. దేవుడు బేతన్యాలో ఉన్నటువంటి ఆ గృహంలో తన ప్రేమనంత పరలోక ప్రేమను మెట్టుకు ఆయన పరలోక దేవుని ప్రేమను కుమరించేస్తూ వచ్చి ఉంటున్నాడు. మెట్టుకు మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆ ఇంటిలో సువాసన ఉంది, మెట్టుకు పరిమళ వాసన ఉంది. ఆ ఇంటిలో యేసు ప్రభు యొక్క పునరుద్ధాన బలం యొక్క శక్తి మెట్టుకు అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు వెలుగులో నడుస్తున్నారు, సహవాసం కలిగి ఉన్నారు, సకల విధములైనటువంటి సమృద్ధిని కలిగి ఉన్నారు. మెట్టుకు అంత మాత్రమే కాదు, ఆఖరి ఇల్లు, కుష్ఠంతో ఉన్న ఇల్లు, ఆ ఇంటిలో మెట్టుకు ఏ నష్టం లేదు. ఆ ఇంటిలో దేవుని సంపూర్ణత కనబడుతూ ఉంది. బెతన్యాలో ఉన్నటువంటి మార్తా మరియా లాజరు ఈ నూతనంగా ప్రతిష్ఠించబడుతున్నటువంటి ఇంటిలో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణత, సంపూర్ణత బెతన్యాలో ఉన్న మార్తా మరియా లాజరు ఇంట్లో ఎట్లా కనబడిందో, ఈ అశోకన్న, అరుణక్క, కీర్తన, మహిమ ఉండేటువంటి ఈ ఇంటిలో అదే యేసు యొక్క సంపూర్ణత, అదే యేసు యొక్క మహిమ ఈ ఇంటిలో కనబడాలి. అంత మాత్రమే కాదు, ఇది కేవలం బెతన్యాలో ఉన్న మార్తా మరియా లాజరు ఇంటికి, కేవలము తక్కెళ్ళపల్లిలో ఉన్న అశోకన్న, అరుణాస్టర్, కీర్తన, మహిమ వాళ్ళ ఇంటికి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా ఈ 7 అనుభవంలో నువ్వు రావాలని దేవుని వాక్యం చేత దేవుని దాసులంగా మనం చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, మనం ఆయన ఇంటిగా కట్టబడుతున్నాం. నువ్వు ఈ 7 అనుభవంలో కట్టబడుతున్నావా లేదా? తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఎవరు కూడా అటు తలెత్తి చూడొద్దు. అందరూ కూడా 7 అనుభవంలోకి వచ్చిన వారు మెట్టుకు నిజంగా బెతన్యా అనుభవంలో మార్తా మరియా లాజరు ఇంటి యొక్క అనుభవంలోకి వచ్చిన వారు ఎవరైతే ఉంటే
ప్రార్థనలో ఉండండి. అటువంటి అనుభవంలోనికి రాని వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, అటువంటి అనుభవంలోనికి రాని వారు ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకోవడానికి సాయం చేయమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాము. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ మధ్యాహ్నము యేసుని చేర్చుకోవడం నీకు ఇష్టమేనా? యేసుని చేర్చుకుంటే నీలో ఉన్న శత్రు కార్యాన్ని లయం చేస్తాడు ఆయన. నువ్వు నడవలసిన మార్గాన్ని చూపిస్తాడు. దేవుని సేవించడం నేర్పిస్తాడు నీకు. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మచేత నడిపిస్తాడు నిన్ను. దేవుడు నిన్ను పునాది మీద ఉంచుతాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్నడూ చెక్కు చెదరకుండా దేవుని మీద చెక్కు చెదరని నిరీక్షణ కలిగి జీవించేటట్టు సాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను వెలుగుతో నింపుతాడు. పాపం జోలికి పోకుండా సహాయం చేస్తాడు యేసు ప్రభువారు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను తన సహవాసంలోనికి తీసుకుని వెళ్ళి నీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు పడగొట్టబడ్డానికి ఏ కారణం కూడా ఉండకుండా దేవుడు చేస్తాడు. ఈ యేసు నీకు కావాలా? ఈ యేసుని నేను కలిగి ఉన్నాను, ఈ యేసు నీకు కూడా కలిగి ఉండాలని దేవుని దాసులుగా నేను మనవి చేస్తా ఉన్నాం. దేవుని నామపేట దేవుని ప్రతినిధిగా, జతపనివాడిగా బతిమలాడుతూ ఉన్నాను. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎంతకాలం నష్టంలో ఉంటావు? ఎంతకాలము వంకర మార్గాల్లో నడుస్తావు? ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటావు? ఎంతకాలము మెట్టుకు దేవుని యొక్క ఇంటిగా కట్టబడకుండా ఉంటావు? ఎంతకాలము కీడు, దుఃఖము, బాధను అనుభవిస్తావు? ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నా ఇంటిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నీలోనికి నన్ను చేర్చుకోవడం నీకు ఇష్టమేనా అని ప్రభు అడుగుతున్నాడు. అటువంటి వారు, యేసుని చేర్చుకోవడం నాకు ఇష్టమే అన్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని ఎత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఈజ్ దర్ ఎనీబడి హూ వాంట్ టు రిసీవ్ క్రైస్ట్ బీ దేర్ సేవియర్? ఎవరు ఉన్నారు? కళ్ళు మూసుకోండి దయచేసి. మిమ్మల్ని ఎవరు కళ్ళు తెరిచి చూడమని చెప్పలేదు. అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఎవరు చూడాల్సిన పని లేదు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలో ఉండండి. ఎవరైనా ఉన్నారా? ముందు టెంట్లో వెనకాలగానే ఎవరైనా? సహోదరుడా, దేవుడు నిన్ను తన ఇంటిగా మార్చునుగాక. ఈరోజు దేవుడు తన జీవగ్రంథంలో నీ పేరు రాయునుగాక. ఈ రోజు నుండి దేవుడు నిన్ను తన ఆత్మతో నడిపించునుగాక. ఈ రోజు నుంచి సహోదరి, దేవుడు నిన్ను తన ఇంటిగా మార్చుకునుగాక. మెటుకు నీలో తన పరలోక మహిమను నింపునుగాక. నీకు తన సర్వ సమృద్ధిని ఇచ్చి నీ యొక్క నష్టము, కీడునంతటిని పారద్రోలునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా మీకోసం ప్రార్థన చేస్తాం. విల్ ప్రే ఫర్ యూ. సహోదరి, దేవుడిని తీర్మానంను గణపరచునుగాక. దేవుడు నీకు తన సంపూర్ణతను దయచేయనుగాక. నిన్ను మంచి పదార్థములతో దేవుడిని నింపునుగాక. ఇంకెవరైనా? ఇస్ దర్ ఎనీబడి? ఇంకెవరైనా? మీ చేతినెత్తి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా? సరే, తీర్మానం చేసుకున్న వాళ్ళు అక్కడే లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. తీర్మానం చేసుకున్న వాళ్ళు నిల్చోనండి, మీకోసం ప్రార్థన చేస్తాం. నుంచండి, సిగ్గుపడొద్దు. చేయి చూపించిన వాళ్ళు నుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. నుంచండి, ప్రార్థన చేస్తాం. ఇంకా చేయి చూపించిన వారు నుంచండి. సహోదరి, నుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి, మీరు కూడా నుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. చేయి చూపించిన వారు నుంచండి, మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ తక్కెళ్ళపాడు గ్రామములో తండ్రి ప్రభా, మరి మీ దాసుడు సహోదరుడు తండ్రి ప్రభా అశోక్ గారిని, అరుణా సిస్టర్ని తండ్రి మీరు ప్రభా జ్ఞాపకం చేసుకొని దీవించి వారికి అనుగ్రహించినటువంటి నూతన గృహం కొరకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆ గృహాన్ని మీ నామం నిమిత్తమై ప్రతిష్ఠించుట కొరకై తండ్రి ప్రభా సంఘమును, స్నేహితులను తండ్రి ప్రభ విశ్వాసులైన వారిని ఆహ్వానించి ప్రభానైనా మీ వాక్యమును మాకు వినిపింప చేసిన మీ కృప కొరకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గమనానికి తీసుకొని వచ్చినటువంటి 7 విధములైనటువంటి గృహముల కొరకై మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మా హృదయమును, మా జీవితములను తండ్రి ప్రభా మీ గృహంగా చేసుకోవాలని మీరు కోరుతున్నారు ప్రభానైనా. మా హృదయంలో నివసించాలని కోరుతున్నారు ప్రభా. ఇంకా ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో తండ్రి, వారి యొక్క హృదయము తలుపును మీరు తట్టేటువంటి దేవుడుగా ఉంటున్నారు
ప్రభా, ఎవరైతే మిమ్మల్ని అంగీకరించి నిమిత్తమై తమ హస్తములు పైకెత్తారో తండ్రి వారిని దీవించండి, మీ రక్షణతో అలంకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభానైనా ఉదయకాలం నుండి తండ్రి ప్రభానైన పాటల్లోనూ మరి వాక్య పరిచర్లోనూ మీరు చూపిన కృప కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. వీరి గృహాన్ని ప్రేమించి ప్రభా సహోదర సహోదరులను ప్రేమించి తండ్రి ప్రభానైనా మరి తీసుకుని వచ్చిన మీ బిడ్డలందరి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము. సహోదర అశోక్ గారిని, అరుణ గారిని మరి వారికి అనుగ్రహించిన తండ్రి కుమార్తెలు తండ్రి ప్రభ కీర్తన మహిమ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో వారిని మెండుగా దీవించి ఆశీర్వదించి అనేకులకు తండ్రి ఆశీర్వాదకరమైనటువంటి గృహముగా తండ్రి ప్రభా రక్షణలోనికి నడిపించేటువంటి గృహముగా ప్రభా మరి మీ అత్తరుతో నింపబడినటువంటి గృహముగా అనేకులకు ఆదరణకరమైనటువంటి గృహముగా అనేకులకు మిమ్మల్ని చూపించేటువంటి గృహంగా మీరే తండ్రి ఈ యొక్క గృహాన్ని మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆయా ప్రాంతం నుండి వచ్చిన వారందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా మరి భోజన సహవాసం కూడా మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ కృప చూపించుమని ప్రభా నైనా మరి ఒకసారి ఈ గృహాన్ని మీ ప్రేమ కలిగిన కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ వాక్యమును దీవించుమని యేసు ప్రభు దివ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి అక్కడ ప్రార్థన, దాని తర్వాత ఆశీర్వాదము మనం తీసుకుంటాం. దాని తర్వాత భోజనం కొరకు కూడా ప్రార్థన మనం చేస్తాము మటుకు. దాని తర్వాత మీరు అందరు భోజనం చేసి ఈ లోపల మరి భోజనం చేస్తూ ఉంటే మనం వెళ్ళి లోపల ఇంటి కొరకై ప్రార్థన, ప్రతి గదిలో ప్రార్థన చేస్తాం. సేవకులు, దాని తర్వాత సేవకురాళ్ళు, రాగలిగినటువంటి బాధ్యత కలిగిన పెద్దలు, దాని తర్వాత విశ్వాసులు కూడా రావచ్చు. ఈ లోపల కాలేజ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తారు. దాని తర్వాత మనం కూడా వారితో పాటు భోజన సహవాసము కలిగి ఉండవచ్చు. రండి పురుషోత్తమన్న, రండి. మీరు ఆశీర్వాదం మీరు ఇవ్వండి, అన్న ప్రార్థన ప్రేయర్ చేయండి. భోజనం కోసం వారందరిని బట్టి కాపాడు దినాలు ఈ మహిమ కొరకు ఉన్న రూములు ఉన్నారో ప్రార్థన పొందినట్టు ఈ గదిని కూడా మీరు ఇంకను ప్రభా మీరే